Hi guys, it's 4:46, 10th of February, Monday morning, 4:46 AM. We reached Prayagraj. Still ఇంకా నడవాలి, ఇంకా చాలా డిస్టెన్స్ నడిచి వెళ్ళాలి. సో అది గైస్ జరిగింది. చాలా రష్ ఉంది, అసలు వస్తాం ఇంత తొందరగా అనుకోలేదు. సో వచ్చాము, వెళ్ళి మన ప్రయాగ్రాజ్ విజిట్ చేసి విల్ ఫినిష్ ఇట్. ఏమన్నా చెప్తారా? Hi boys, very good morning. At least finally after 3 days of traveling came to Prayagraj. Early one for full చలిగా ఉంది బ్రదర్. 10 డిగ్రీలు బయట పోతే ఇట్లా వణికిపోతున్నామో. ఇప్పుడు పోయిన తర్వాత మేము వణుకుతామో ఏమో వద్దో తెలీదు. చలో లెట్స్ సీ. ఫైనల్లీ డెస్టినేషన్ కి అయితే వచ్చినాం. యా ఫైనల్లీ గైస్ స్టార్ట్ అవుతున్నాం. శ్రీకాంత్ భాయ్ fully excited for 3 days. We have traveled since 3 days. నరేన్ అన్న చలి నమ పార్వతీపతే. ऑटो एकदम गए हरेल घाट की बोने की. एक आदमी को 100 रुपया. उदय ब्रो हो गया भाई. हाय बोलो. हाय हो गया भाई. 1 मिनट अभी आ रहा है. पाँच सौ 50 मीटर होगा. 2-3 किलोमीटर तो नहीं रहता. नहीं अरे अभी 2 किलोमीटर हो नहीं कर देता मैं. इसको ऑलरेडी कितना अभी फोन ये तो मेरा ऑटो मस्त ठीक है भाई ने अभी तो गाड़ियां रहेंगी. ఒక ఆటోలో 1 2 3 4 5 6 7 8 9 10 మందిని ఒక ఆటోలో ఎక్కించాం. చాణక్యం అమాయకం.
గైస్ సన్ రైజ్ అయితే ఎంజాయ్ చేస్తున్నాం. మన ఉదయ్ భయ్య ఏదో చెప్పాలనుకుంటున్నారు. See the tents in Prayagraj. అలా ఫ్లోలో వెళ్తున్నాము. ఇది ఏ సంఘమో మాకు కూడా తెలియదు. వెళ్తున్నాము అట్లా. మేము వెళ్ళట్లేదు, పబ్లికే తీసుకొని పోతుంది మమ్మల్ని. పబ్లిక్ తీసుకెళ్ళిపోతుంది. గో విత్ ద ఫ్లో. just going with the flow. చలి మాత్రం బీభత్సంగా ఉంది. Around 10 I think. Yeah, around 10. Around 10. Let me see. సో గైస్ అరేల్ ఘాట్కి వెళ్ళడానికి ఈ వెహికల్ అయితే యూజ్ చేస్తున్నాము. సో గంగా నది దగ్గరికి రావడానికి ఒక ఆటో ఫ్రమ్ ప్రయాగ్రాజ్ అండ్ అరేల్ ఘాట్ వెళ్ళడానికి మాత్రం ఈ ఆటో యూజ్ చేస్తున్నాము. హీస్ ఛార్జింగ్ సమ్వేర్ అరౌండ్ 300.
గైస్ ఇప్పుడే వచ్చిన లేటెస్ట్ న్యూస్ ఏంటంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఈస్ కమింగ్ హియర్ బికాస్ ఆఫ్ విచ్ దే ఆర్ నాట్ లెటింగ్ ద నార్మల్ పబ్లిక్ టు టేక్ ద బోట్స్. We felt very bad. We traveled all the way from 1200 kilometers. మురుపుగా రావడం మాకు చాలా బాధగా ఉంది. సరే ఆవిడ వస్తే వచ్చారు, మనల్ని ఎందుకు ఎలా చేయట్లే? చాలా బాధగా ఉంది. అంటే ఆవిడ ఎప్పుడో మార్నింగ్ 7:30 అవుతుంది, ఆవిడ 2 o'clock వస్తారండి. అప్పటి వరకు మేము చూపించుకోవాలి. ఏం చేయాలి? వెరీ బ్యాడ్. మార్నింగ్ 4 o'clock కి చల్లొప్పటి లేచి ఆటో తీసుకొని ఒక్కొక్క ఆటోకి 200 కట్టి ఇంత దూరం వచ్చాక ప్రెసిడెంట్ గారు వస్తున్నారు, మీకు బోట్ ఇవ్వమని చెప్తున్నారు. ఇది ఎంతవరకు న్యాయం? అంటే కామన్ మ్యాన్ కి అసలు వాల్యూవే లేదు. ప్రెసిడెంట్ గారు ఫస్ట్ సిటిజన్, తర్వాత సిటిజన్స్ అయినా మేము వెళ్ళిపోవాలని చేస్తాం. దేవుడు భక్తి అందరికీ సరి సమానమే, అది కామన్ మ్యాన్ కైనా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కైనా. ఆవిడ నవీన్, వాట్స్ యువర్ ఫీలింగ్? ఫీలింగ్ బ్యాడ్ బ్రో. ఇంత పొద్దుగా లేచి ఇంతలా రెడీ వచ్చి 2 o'clock వరకు ఏం చేస్తాం? 2 o'clock వరకు ఏం చేయాలి? 7 ఉండాలి. అసలు ఈడ పబ్లిక్ ని చూడండి ఎట్లుందో. మీరు వెనక చూస్తే మొత్తం పబ్లికే. మేమందరం 2 వరకు ఏం తినాలి, ఏం కూర్చోవాలి, ఈడేం దొరుకుతుంది? ఎవరికి తెలుసు అండి, ఎవరికి తెలుసు వస్తున్నారని. చలో గైస్, ఒకవేళ మీరు కనుక విజువల్ ఎక్స్పీరియన్స్ చేస్తుండి అండ్ మీరు ఒకవేళ కుంభమేళా దర్శనం కనుక చేసుకోలేకపోతే నాతో పాటు నా ఫోన్ కూడా ఉంచుతున్నాను, మీకు ఆ ఎక్స్పీరియన్స్ వస్తుంది, చెక్అవుట్ చేయండి. బ్రో నాతో పాటు స్నానం అయితే అయిపోయింది గైస్, బయటకి అయితే వెళ్తున్నాము. Done with Prayagraj, done with Kumbh Mela, Water. done with Kumbh Mela Snanam. ఈరోజు ప్రెసిడెంట్ గారు వస్తున్నారు కాబట్టి సెక్యూరిటీ అండ్ చాలా ఎక్కువ ఉంది. ఎవ్రీవేర్ ఇట్స్ క్రౌడెడ్. సేఫ్టీ అండ్ సెక్యూరిటీ కన్సర్న్స్.
గైస్ మా అందరి స్నానం పుణ్య స్నానాన్ని అయిపోయినాక వచ్చి లస్సీ తాగుతున్నాం. ఈ హాట్ సమ్మర్లో మట్కా లస్సీ. Cheers. Cheers. Super. कितना एक लस्सी? बहुत बढ़िया भाई. आप कहाँ से हो भाई? हैदराबाद से. हैदराबाद से. कैसे है आपका कुंभ मेला यात्रा? बहुत अच्छा. अच्छा है. लस्सी चाहिए? थैंक यू जी. हमारे हैदराबाद में बहुत बढ़िया मिलेगा. चारमीनार में बहुत बढ़िया मिलेगा. How is your कुंभ मेला trip? Very nice. నైట్ డిన్నర్ కి ప్రిపరేషన్ అవుతున్నాయి గైస్. Aziz bhai, what special for dinner? Dalcha. Customization. బ్రో ఎలా ఫీల్ అవుతున్నారు ట్రిప్ తర్వాత? బాగా టైర్డ్ గా ఫీల్ అవుతున్నా బ్రదర్ నేనైతే. ప్రతి ఒక్కళ్ళ ఫేస్ లో టైర్డ్నెస్ కనిపిస్తుంది. హైదరాబాద్ ఎప్పుడు వెళ్తామని ఉందా? అలా లేదు, ట్రిప్ వెళ్ళాలని ఉంది కానీ టైం లేదు మనకి.
సో గైస్ మేమైతే నిన్న రాత్రి ఆల్మోస్ట్ నిన్న అంటే ఈరోజు రాత్రి 10th మార్నింగ్ 2 AM ఆల్మోస్ట్ ప్రయాగ్రాజ్కి 50 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాము. సో 50 to 60 ఇంకా అసలు వెళ్తామా లేదా అన్న డౌట్ఫుల్ ఎన్వైరన్మెంట్లో ఉన్నప్పుడు లక్కీలీ మనం అక్కడ బయట ఉన్న పర్సన్స్తో మాట్లాడడం, వాళ్ళు కొన్ని షార్ట్ కట్స్ చెప్పడం అవన్నీ యూజ్ చేసుకొని మేము ఆల్మోస్ట్ 3:30 ఆర్ 3:40 కల్లా ప్రయాగ్రాజ్ వెళ్ళాము. ప్రయాగ్రాజ్ వెళ్ళాక అండ్ అక్కడ పార్కింగ్లో మన వెహికల్ పార్క్ చేసుకొని చాలా చలి ఉంది, ఆల్మోస్ట్ 10 degrees టెంపరేచర్ ఉంది. అట్లాంటి దాంట్లో పార్క్ చేసుకొని 4:30 ఆ టైం కల్లా డ్రెస్సెస్ అవన్నీ రెడీ చేసుకొని 5 o'clock కల్లా స్టార్ట్ అయితే సంగం దగ్గరికి వెళ్ళేసరికి 5:30 to 6 ఆ టైం అయింది. సో ఇలాంటి సిచ్యువేషన్లో మనందరం ఇంత ట్రావెల్ చేశాక ఆల్మోస్ట్ 7th night 8th night అండ్ 10th night అంతా స్పెండ్ చేశాక 10th night అనకూడదు 9th night 7th night 8th night 9th night 10th ఎర్లీ మార్నింగ్ ఇంత టైం స్పెండ్ చేశాక ఏం ఎక్స్పెక్ట్ చేస్తాము? సంగం దగ్గరికి వెళ్ళి త్రివేణి సంగంలోకి వెళ్ళి అక్కడ బోట్ రైడ్ ఎంజాయ్ చేసుకుంటూ అండ్ ఆ కాన్ఫిడెన్స్ ఏదైతే ఉంటుందో అక్కడ మనము హోలీ డిప్ చేసుకొని మన ప్రేయర్స్ ఆఫర్ చేసుకొని వద్దామని అనుకుంటాము. బట్ టు అవర్ సర్ప్రైజ్ మన ప్రెసిడెంట్ గారు, మన హానరబుల్ ప్రెసిడెంట్ గారు వస్తున్నారు అండ్ అలాంగ్ విత్ ప్రెసిడెంట్ మన చీఫ్ మినిస్టర్ యోగి ఆదిత్యనాథ్ గారు కూడా వస్తున్నారు. సో వీళ్ళిద్దరూ రావడం వల్ల ఏవైతే సంఘాల్లో స్నానం ఏమైతే ఉన్నాయో అవన్నీ ఆపేశారు. జస్ట్ మనకి నార్మల్ త్రివేణి సంఘం అని ఒక పాయింట్ ఉంటుంది, కానీ త్రివేణి సంఘం మహాకుంభ్ మనం బోట్ వేసుకొని కొంచెం లోపల వరకు వెళ్ళి అక్కడ స్నానం చేస్తాము. సో ఆప్షన్ అయితే తీసేశారు. సో అది ఎవ్వరికి ఇవ్వలేదు. సో ఆల్మోస్ట్ 10 o'clockకి మనకి ప్రెసిడెంట్ గారు వస్తారు అని తెలిసి అండ్ ఆ అరేంజ్మెంట్స్ అన్నీ కరెక్ట్గా చేసుకుంటూ 8 o'clock నుంచే అందరినీ బయటికి పంపించేస్తూ మేమేమో ఎంతో కష్టపడి 3 days నుంచి వచ్చాము అన్న ఇంటెన్షన్స్తో మాకుంటాయి. బట్ అక్కడ కామన్ మ్యాన్ని మాత్రం విఐపి దట్ టు ద ఫస్ట్ సిటిజన్ ఆఫ్ ఇండియా అట్లాంటి రెస్పెక్ట్ ఇవ్వడంలో తప్పే లేదు. బట్ కొన్ని లక్షల మంది వస్తున్నారు. సో ఒకసారి ప్రైమ్ మినిస్టర్, ఒకసారి చీఫ్ మినిస్టర్, ఇంకోసారి ప్రెసిడెంట్, ఇట్లా చాలామంది రావడం వల్ల చాలా ఇబ్బందులు అయితే కామన్ భక్తులు ఎవరైతే వెళ్తారో కామన్ పీపుల్, కామన్ మ్యాన్ చాలా ఇబ్బందులు ఫేస్ చేశారు. అండ్ సరే ఇంకా మనకు దొరికిందే ప్రాప్తి అన్నట్టు మేము నార్మల్ సంఘంలోనే దిగి అండ్ మా ప్రేయర్స్ అన్నీ చేసేసుకొని బయటకు వచ్చేసాక మాకు ఆటో దొరికి మా పార్కింగ్ ఏరియాకి రావడానికి ఆల్మోస్ట్ ఇట్ టుక్ us 4 to 5 hours. మా పని 11-12:30 కల్లా అయిపోగానే మేము 3:34కి మా ప్లేస్కి వచ్చాము. ఒక్క వెహికల్ కూడా పార్కింగ్ స్పేస్కి రాదు, ఆటోస్ లేరు, హెవీలీ క్రౌడెడ్. మీరు ఒక ప్రయాగ్రాజ్ నుంచి బయటకు వస్తే రెండు సిచ్యువేషన్ చూస్తారు. ఒకటి టువర్డ్స్ లెఫ్ట్ వాకింగ్ టువర్డ్స్ సంగం జంక్షన్ అండ్ టువర్డ్స్ యువర్ రైట్ ఆర్ టువర్డ్స్ యువర్ లెఫ్ట్ పీపుల్ గోయింగ్ అవుట్. అంటే బయటికి వెళ్ళిపోతూ లోపల వస్తారు. ఈ 2 ఫ్లోసే చూస్తారు, మీకు ఇంకో ఫ్లో కనపడదు, ఎవరు ఒక చోట ఆగరు, కంటిన్యూస్గా జనాలు నడుస్తూనే ఉంటారు. అండ్ ఆల్మోస్ట్ వీ వాక్డ్ అరౌండ్ 4 to 5 kilometers ఒక ఆటో దొరకడానికి. తర్వాత ఆటో దొరకక బైక్స్ వాళ్ళు ఆల్మోస్ట్ 200 to 300 per person ఛార్జ్ చేస్తున్నారు. సో రేట్స్ అయితే స్కై హై ఉన్నాయి. అండ్ ఇఫ్ యూఆర్ ఎ కైండ్ ఆఫ్ పర్సన్ హూ ఇస్ నేను ఐఎమ్ ఎన్ ఇండోర్ పర్సన్, నాకు కుదరదు బట్ స్టిల్ ఐ వాంట్ టు గో ప్రయాగ్రాజ్ అండ్ చెయ్యాలి అని అనుకుంటే బీ ప్రిపేర్డ్ ఫర్ హడల్స్, బీ ప్రిపేర్డ్ ఫర్ ఎవ్రీథింగ్. చాలా ఫేస్ చేయాల్సి ఉంటుంది. యూ హ్యావ్ టు స్లీప్లెస్ నైట్స్ కానీ అండ్ ట్రావెల్లో కానీ జర్నీలో కానీ ఫుడ్లో కానీ మీకు ఈ వీడియో మేకింగ్ ప్రాసెస్లో చాలామంది ఫేస్ చేస్తున్న ట్రబుల్స్ కూడా చూపించాను. సో వాటన్నిటికీ తయారయ్యి ఇంకా అదే ఇంట్రెస్ట్ ఉంటే అన్నిటికీ ప్రిపేర్ అయ్యి రండి. సో ఇవి నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్. వీటితో పాటు అక్కడ ఇంకా వేరే ఏ ప్లేసెస్ చూడడానికి కూడా స్కోప్ లేదు, ఎందుకంటే వీఆర్ ఆల్రెడీ టైర్డ్. 7th night 8th night 9th night అండ్ 10th night వీఆర్ ఆల్రెడీ టైర్డ్. అండ్ కాశీ వెళ్దామని అనుకున్నాము బట్ 1 day డిలే వల్ల ప్లాన్ అంతా వేస్ట్ అయిపోయింది. సో వరల్డ్స్ బిగ్గెస్ట్ ట్రాఫిక్ రికార్డ్ హోల్డ్ అయింది మొన్న. 300 kilometers ట్రాఫిక్ జామ్ ఒక నేషనల్ హైవే మీద ప్రయాగ్రాజ్కి వెళ్ళే దారిలో. సో ఇన్ని విషయాలు మీరు మైండ్లో పెట్టుకొని చాలా రావాలి. చిన్నపిల్లలతో వచ్చేవాళ్ళు కానీ పెద్దవాళ్ళతో వచ్చేవాళ్ళు కానీ అంత రిస్క్ తీసుకోకండి, ఎందుకంటే వాళ్ళ సేఫ్టీ కంటే మనకి ఇంపార్టెంట్ ప్రియారిటీ ఏం లేదు. సో మా టీం అందరం అయితే నీట్గా ఎంజాయ్ చేస్తాము. మాకు దొరికిన దాంతో వీఆర్ హ్యాపీ విత్ ఇట్.
అండ్ ఎక్స్ట్రా ఏ ప్లేసెస్ ప్లాన్ చేసుకోలేదు, ఎందుకంటే అక్కడ కూడా అలాంటి సిచ్యువేషన్సే ఉన్నాయి. వెళ్ళి అక్కడ జరగకుండా డిసప్పాయింట్మెంట్ అవ్వడం కంటే వెళ్ళకుండా మనం ఇంటికి వచ్చిన తర్వాత ఒక ఫ్రీ టైం చూసుకొని వెళ్ళడం మేలు అని నాకు అనిపించింది. సో ఇప్పుడైతే టైం ఆల్మోస్ట్ 6 o'clock అయింది, సన్సెట్ అవుతుంది. మేము ఫుడ్ ప్రిపరేషన్స్ కోసం ఆపుకున్నాము అండ్ మన అజీజ్ భాయ్ వీళ్ళందరూ ఫుడ్ ప్రిపరేషన్స్ అయితే చేస్తున్నారు. సో అది గైస్ నా ప్రయాగ్రాజ్ గురించి అండ్ ఆ జర్నీ గురించి. సో లక్కీలీ ఆర్ సో ఏమని అనుకోవచ్చు, నాకు ఆ ఛాన్స్ దొరికింది ప్రెసిడెంట్ అండ్ సీఎంని చూడడానికి. మన అన్లైక్ తెలంగాణ ఆర్ ఏపీ మనం దగ్గర నుంచి చూసే ఆప్షన్ దొరకదు. నాకు లిటరలీ ఆల్మోస్ట్ నా కళ్ళ ముందు నుంచి వెళ్ళారు, నాకు అది చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. దట్స్ ద బెస్ట్ థింగ్ హ్యాపెండ్ అండ్ నాకు నచ్చింది. ఐ మీన్ ఐఎమ్ సాటిస్ఫైడ్. బట్ ఇంకా అక్కడ దాకా వెళ్ళి ఆ బోట్ రైడ్ కూడా ఎంజాయ్ చేస్తుంటే కంప్లీట్గా సాటిస్ఫై అయ్యేవాడిని అండ్ అందరూ అయ్యేవారు. ఒక హ్యాపీ నోట్తో ఎండ్ చేసి స్టార్ట్ అయ్యేవాళ్ళం. బట్ ఇట్స్ ఫైన్, ఎందుకంటే ఈ ఆపర్చునిటీ కూడా ఎవరికి దొరకదు. ఎంతోమంది అక్కడ దాకా వెళ్ళి వద్దాం అనుకుంటారు, మాకు ఆపర్చునిటీ దొరికింది. వీఆర్ వెరీ ఫార్చునేట్. ఎటువంటి స్ట్రగుల్స్ ఫేస్ చేసాము, ఆల్మోస్ట్ 3 days స్ట్రగుల్ ఫేస్ చేసాము. బట్ స్టిల్ వీ అచీవ్డ్ ఇట్ అండ్ వీఆర్ గోయింగ్ బ్యాక్ హోమ్. సో అది గైస్ ఫుడ్ ప్రిపరేషన్స్కి మిమ్మల్ని తీసుకెళ్ళిపోతాను, ఫుడ్ ప్రిపరేషన్స్ చూపిస్తాను. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు మై బ్రదర్ నవీన్ ఫర్ హెల్పింగ్ మీ టు రికార్డ్ ఎంటైర్ వ్లాగ్స్ అండ్ వీడియోస్. సో థ్యాంక్ యూ నవీన్. గైస్ మనకు ఐటమ్స్ వచ్చేసరికి ఐటమ్స్ అన్నా చెప్పేసే భాయ్. చిక్కుడుకాయ ఫ్రై, అప్పడాలు, మన మామిడికాయ తొక్కు, బగారా అన్నం, సాంబార్. పెద్ద లిస్టే ఉంది, అందుకే అజీజ్ భాయ్ జరా టెన్షన్ లో ఉన్నాడు. సో మన లక్ష్మి అన్న మాత్రం అన్ని కట్ చేసేస్తున్నాడు నీట్ గా. అజీజ్ భాయ్ అసిస్టెంట్ అయిపోయినా నేను. అజీజ్ భాయ్ అసిస్టెంట్. ఈరోజు సెటప్ అయితే ఇట్లా చేసుకున్నాం. సంజయ్ భాయ్ ఎట్లా అనిపిస్తుంది? చాలా 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 హ్యాపీగా ఉంది. కొత్త టైర్ దారిలో వస్తుంటే పగిలిపోయింది, మళ్ళీ 10,000 రూపాయలు పెట్టి టైర్ గీరు మొత్తం చేయించుకొని ఇంకో బంకు దగ్గర పెట్టి మొత్తం ఫిట్టింగ్ చేయించినాం. ఓకే, కూలెంట్ ఆయిల్, ఇది గంగా జలం అండి. మన రిలేటివ్స్ అందరికి తీసుకెళ్తున్నాము. వీటి కోసం మేము చేసిన యుద్ధం చెప్పే కదా, 5-6 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళినాం, వాకింగ్ చేసుకొని తీసుకొస్తున్నాము. సో అది గైస్. సో బగారా అన్నం అవన్నీ రెడీ అవుతున్నాయి, కొంచెం టైం పడుతుంది. ఈరోజు ఆజీజ్ భాయ్ దగ్గర నుంచి అంత ఎంటర్టైన్మెంట్ ఎక్స్పెక్ట్ చేయలేము, ఎందుకంటే హీస్ వెరీ బిజీ ఇన్ కుకింగ్. బ్రో మీ ప్రయాగ్రాజ్ జర్నీ గురించి మీరు ఏమన్నా చెప్పాలనుకుంటున్నారా? అస్సలు ఇందాకనే చెప్పేసినారు ఐఎమ్ వెరీ వెరీ టయర్డ్ అని చెప్పి. సో గైస్ వీఆర్ హ్యావింగ్ అవర్ ఫుడ్ అండ్ ద స్పెషల్ ఐటమ్స్ చిక్కుడుకాయ కర్రీ, టమాటా పచ్చడి అండ్ దాల్. సో అజీజ్ భాయ్ మళ్ళీ మస్తు చింపేసిండు. మీకు దాల్ చూపిస్తాను అండ్ బగారా రైస్ చూపిస్తాను అండ్ చిక్కుడుకాయ కర్రీ చూపిస్తాను. 3 సూపర్ ఉన్నాయి అండ్ 3 తింటున్నాం. నవీన్ ఈజ్ ఆల్సో విత్ అస్. నవీన్, హౌ ఇస్ ద ఫుడ్? OP. That's a Gen Z slang, Gen Z word. సో ఇంత చలిలో హోమ్ మేడ్ ఫుడ్ తింటున్నాం గైస్. సో హ్యాపీ ఫర్ ఇట్. ఐ విల్ షో యూ. సి రైస్ చూడండి ఒకసారి. చాలా బస్ లాగాయి, చాలా మంది ఫుడ్ ప్రిపేర్ చేసుకుంటున్నారు, తింటున్నారు. మా ఫుడ్ ప్రిపరేషన్ అయిపోయింది. సైమల్టేనియస్గా వేరే బస్ వాళ్ళది అక్కడ ఫుడ్ ప్రిపరేషన్ అవుతుంది. ఇక్కడ మా బాయ్ తింటుండు. రైట్,
చేస్తాం